ఇదిగోమ్మా కొబ్బరికాయ కర్పూరం. గుమ్మడికాయ ఇక్కడ లేదండి. వేసేసావు సాంబార్లో? వేసేసాను సార్. చిన్న బాబు 2 ఏళ్ళ తర్వాత అమెరికా నుంచి వస్తున్నాడు. దిష్టి గుమ్మడికాయ లేదంటే ఎలాగమ్మా? వాడేమైనా నోబెల్ ప్రైజ్ గెలిచి వస్తున్నాడా? ఎంబీఏ ఫైనల్ సెమిస్టర్ వదిలేసి వస్తున్నాడు. ఊరుకోండి సార్ ప్లీజ్. 3rd సెమిస్టర్. 3ఏనా? హలో, ఏరా బస్ స్టాండ్ లో ఉన్నావా? పొద్దునే లేపి పచ్చళ్ళు తీసుకురమ్మన్నావు కదా. అవి పక్కన పడేసి ఒక గుమ్మడికాయ కొనుక్కుని ఏఆర్కే గారింటికి రా. ఏంటి గుమ్మడికాయ? గుమ్మడికాయ ఏంటి ఏంటి ఇక్కడ గుమ్మడికాయ ఏంటి? ఇక్కడెక్కడ దొరుకుద్ది? సాగతీయకు అర్జెంట్. ఏ బాబు ఆటో. ఆగు. ఎక్కడికి? రిలాక్స్, మోయలేవని. నిన్నే మోస్తున్నాను. ఇదో లెక్క. చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఆ గేట్ ఒక్కసారి కూడా దాటినావు. ఏంటి నీ ప్రాబ్లము? అది వైకుంఠపురం రా. నీలాంటి ఎదవలకి నో ఎంట్రీ. కొన్ని జాతకాలు అంతే, వెరీ బ్యాడ్. వెళ్ళిపో. చిన్నబాబు వచ్చాడు, చిన్నబాబు వచ్చాడు. ఊళ్ళో వాళ్ళ కొడుకుల మీద ఉన్న ప్రేమ మన మీద ఉండదు ఏంటో. సార్ లగేజ్ దింపేయమంటారా? రే, ఇంత ఇల్లు ఉంటే నీ ఆటో ఎందుకు ఎక్కుతాను రా? బాగా ఆమీర్పేట సందుల్లో బొందుల్లో దొలుగుండా పోదాం. అది మన రేంజ్. బావా, అమెరికా వెళ్ళాక బాగా మందు కొడుతున్నావా? ఎరగాయా? వాడు వచ్చాడు కదా, ఇద్దరు కలిపి కొట్టండి. నాకేం తెచ్చావు బావా? వాడు ఆల్రెడీ డౌన్ లో ఉన్నాడు నాన్న, ఇంకా హర్ట్ చేయకండి ప్లీజ్. మనం కదా హర్ట్ అయింది. నాన్న, మ్యాచింగ్ బ్లౌజెస్ ఇంకా డ్రెస్సెస్ తెచ్చుకోవాలి. మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నాకు చెప్పండి. నాకు కుదరదు, దాడికి చెప్పు. ఏముంటుంది? ఇంటర్వ్యూ ఉందండి. 8 అయింది, 10 ఇంటర్వ్యూ. దీన్ని తీసుకెళ్లి ఏది ఆ ప్రిస్క్రిప్షన్ ఏది? ఇదిగో అమ్మకు మందులు కొనిపెట్టి దీన్ని బస్ ఎక్కించి అప్పుడు వెళ్ళమన్న సార్ని ఇంటర్వ్యూకి. సరిపోద్ది. ఏమిటే దాన్ని పిప్పి పనుకోవాలా? ఇంత తక్కువ టైంలో అంత పని ఎలా చేస్తాడో అంటుంది. ఇంత జీతంతో ఇంత మందిని పోషించట్లే, అలాగే వేయడం సేమ్. రేయ్, మంది మిడిల్ క్లాస్. 1,00,000 పనులు కోటి వరిస్ ఉంటాయి. తలంచుకుని వెళ్ళిపోవాలంతే. అలాగే. రే అన్నయ్య, అమ్మ మందులు నువ్వే కొనేవే, ఇంటర్వ్యూ టైం అయిపోతుంది వాళ్ళ చున్నీ లాక్కెళ్ళారా కదా. అదే ఆడవాళ్ళు అయితే కలర్ నచ్చింది కొట్టేశారు అనుకోవచ్చు. మగాళ్ళు ఏం చేసుకుంటారే ఇలా పిచ్చ కాకపోతేనా. ఇదిగో చిల్లరతో చాక్లెట్లు కొనేసుకో. చెల్లిని ఎవరైనా ఏడ్పిస్తే కోపడ్డం, కొట్టడం లాంటి కాన్సెప్ట్స్ ఏం లేవేంట్రా నీకు? రిలాక్స్. నీకు నా మీద చాలా పెద్ద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి బంగారం. ఇంటర్వ్యూ టైం అయిపోతుంది. ఇదే ప్లేస్ లో నీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇలానే మాట్లాడతావా? మాట్లాడు. పోరా. రచ్చకొట్ట పడుతుంది. ఇప్పుడైనా చేయాలనిపిస్తుంది. బ్రదర్, మా సిస్టర్ చున్నీ తీసుకుని ఒక బ్యాచ్ అటు వెళ్ళారు. రెడ్ అండ్ ఫీల్డ్ మీద వెళ్ళారు వాళ్ళేనా? దరిద్రులు దేని మీద వెళ్తే ఏంటి కానీ ఎటు వెళ్ళారు? బ్రదర్, ఆ చున్నీ మా సిస్టర్స్ బ్రదర్. నీ చెల్లి కత్తిలా ఉందిరా. థ్యాంక్ యూ అండి. అది ఇచ్చేస్తే వెళ్ళిపోతాను. నీ చెల్లెనిచ్చి ఈ చున్నీ తీసుకెళ్ళు.
చున్నీ చున్నీ ఈడు మీ చెల్లి కత్తిలా ఉందన్నప్పుడు కూడా ఫీల్ అవ్వలేదు సార్. సరే అందగత కదా, ఒక ₹1,00,000 కట్నం కలిసి వస్తుందని హ్యాపీగా ఫీల్ అయ్యాను. అది సార్ మా మిడిల్ క్లాస్ వాళ్ళ మెంటాలిటీ. ఇంత లోపల ఎవడు సార్ 80s లో విలన్స్ లాగా పుసుక్కుని చెల్లెలు ఇచ్చి చిన్న తీసుకెళ్ళి ఇలా ఏం డైలాగులు సార్ అవన్నీ? గుండెల్లో గరిటేసి కెలికేసినట్టు అనిపి బాధ వేసినప్పుడు పైకి పక్కకి చూడటం నా మేనరిజం. కొట్టేటప్పుడు మాత్రం ముందు వెనక చూసుకునే మేనరిజం లేదు. చిన్ని సారీ రా నేను ఇందాక కోపంలో అనేసాను. ఊరికే బాబు, నువ్వు కెలికేవు కాబట్టి వెళ్ళి చున్నీ తీసుకొచ్చా. వాళ్ళు ఇచ్చారా? మనం ఉతికితే ఆర్ఎస్ మరి ఇచ్చాడు. సూపర్ రా. ఇది తడవకుండా లేసిందేనా? స్టైల్గా ఉంది కదా, నాకు కూడా నచ్చింది. హౌ తెలీదమ్మా, రిస్క్ చేసా, వర్కౌట్ అయిపోయింది. టూరిజం కంపెనీలో ఎందుకు జాయిన్ అవుదాం అనుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి కాలనీ కూడా దాటలేదు సార్. ఇక్కడైతే కంట్రీ దాటిస్తారేమో అని. కుర్రాడు బాగా స్పీడ్గా ఉన్నాడు. ఏదిటి? ఐఎమ్ రవీందర్ రెడ్డి. హలో సార్. నేను నార్మల్గా సేల్స్ డీల్ చేస్తుంటాను, కానీ మా హెచ్ఆర్కి ఏదో చిన్న యాక్సిడెంట్ అయిందట. ఆయన తర్వాత జాయిన్ అవుతారు. ఈలోగా మనం కంటిన్యూ షూర్ సార్, ఆల్ ది బెస్ట్. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ నచ్చిందయ్యా. థ్యాంక్ యూ సార్. ఇంట్రెస్టింగ్ డ్రీమ్ ఏంటయ్యా? ఎవరన్నా డ్రీమ్ అంటే బ్యాంకాక్ వెళ్ళడం, బెంట్లీ కారు కొనుక్కుంటాం అంటారు. నువ్వేంటి బట్టలు బ్రాకెట్లో ఫస్ట్ హ్యాండ్ అని రాసావు? టైం ఉందా సార్? బాగా. ఏమండి, రేపు వాడి కాలేజ్ తెరుస్తున్నారు, బట్టలు ఏమైనా తెచ్చారా? తేకపోవడం ఏంటే, మన రామచంద్ర గారి అబ్బాయితో ఇలా మా వాడు కాలేజీలో జాయిన్ అవుతున్నాడు అన్నాను అంతే. వాడుతున్న బట్టలు మడతెట్టిచ్చేసాడు పాపం. అంతేనా? చేతిలో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటా అని చూశాను. ఆయన కొట్టుకుంటుంది మూతెట్టి ఇచ్చేసాడు. ఏంటి కొంప తీసి? ఏంట్రా ఎడగరమా? కావాలా వద్దా? ఏంట్రా గ్యాప్ ఇచ్చావు? ఇవ్వాల వచ్చింది. నువ్వు ఎప్పుడు ఇలాగే స్ట్రైట్ గా నిజాలు చెప్పేస్తుంటావా? అబద్ధాలు చెప్తుంటే తల నొప్పి వచ్చేసేది సార్. ఆహా. నిజం చెప్పాక అవతల వాళ్ళు రావడం మొదలు పెట్టింది. నాకు చాలా సుఖంగా ఉంది. అయితే ముందు నువ్వు చిన్న చిన్నగా నిజాలు చెప్పడం ప్రాక్టీస్ చేసి ఉంటావు కదా? అబ్బాయి లేదు సార్, ఎత్తుకుంటే మంచి గుండ్రా ఎత్తుకున్నాను. రే ఆ చిట్టీలు మూర్తిగాడు అనుకుంటా, నాన్నగారు లేరని చెప్పు. ఏమా నాన్నగారు ఉన్నారా? నాన్నగారు లేరని చెప్పమన్నారండి. సిగ్గు లేదు. చిన్న పిల్లడితో అబద్ధాలు ఆడిస్తావా? ఆల్రెడీ ఒక కాలు దొబ్బింది. నాలాంటి మంచోడిని మోసం చేస్తే ఆ రెండో కాలు కూడా. సర్లే, ఆ కాలే కొంచెం ఎక్కువ లాగుతుందిలే. నాన్నగారు లేరని చెప్పమన్నారేంట్రా? చేయి పట్టుకుని ఇక్కడికి తీసుకోలేకపోయావు కన్ఫ్యూజన్ లేకుండా. నాన్నగారు లేరు అంతే. ఏమా నాన్నగారు? అబే లేరండి. ఆయన గోడ వెనకాల ఉంటే మనకేంటి, టేబుల్ కింద ఉంటే మనకేం చెప్పండి. ఆయన లేరు అంతే. మీ ఆవిడ లేదుగా? సిగ్గు లేదురా నీకు? రే మనది మిడిల్ క్లాస్ రా. ఇలాంటి చిన్న చిన్న అబద్ధాలకు చెప్పడం రాకపోతే ఎలా బతుకుతావురా? సే ఎంతసేపు అప్పుడాలేనా చెప్పడాలేవా వీడికి? అయినా నువ్వేమన్నా రామచంద్ర కొడుకువా అన్ని నిజాలే చెప్పడానికి? భయం అవుతురా నీకు? నిజం చెప్పేప్పుడే భయం వేస్తుంది అన్న, చెప్పకపోతే ఎప్పుడు భయం వేస్తుంది. పగ్గిలిపోయింది, అసలు మామూలుగా లేదు. పిల్లల్ని కనేటప్పుడే అమ్మకు నొప్పి వస్తుంది, నాన్నకు మాత్రం ఎప్పుడు నొప్పేస్తుంది. ఏమే దీన్ని కొట్టం ఎందుకు చెప్పట్లేదు? ఆడికి ఫ్యాన్స్ ఉన్నారు కొట్టారు, మీకు లేరు కొట్టరు. కూర్చుని తినండి. ఎంబీఏలో సీట్ వచ్చింది. సూపర్ కాలేజ్ సార్. మరి ఎందుకు వదిలేసావు? డేయ్ అయిపోయిందిరా నీ పని, మొత్తం సెట్ చేసేసా. సెట్ ఏంటి?